ఈ మారుమూల ప్రాంతంలో ప్రభువు మనందరం కూడా తన కృప చేత ఐక్యపరిచినందుకు గట్టిగా చేతులు పైకెత్తి స్తోత్రిద్దామా. ఎవరైతే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తారో, మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించాలని ఆశపడతారో, నిజంగా వారిని దేవుడు చూస్తున్నాడు. భూమి ఎంతటా యథార్థవంతుల్ని దేవుడు కనుదృష్టి చూస్తుందంట. మంచివారిని చెడ్డవారిని వేరు చేసి వారిని దీవెనకరంగా బలపరుస్తున్నాడని వాక్యం చెప్తుంది. సమరయ స్త్రీ దగ్గర యేసయ్య మాట్లాడుతున్నప్పుడు విధానాన్ని ఎలా ఆరాధించాలి అని మాట్లాడుతుండగా ఒక మాట మాట్లాడుతున్నాడు. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సమస్తము తెలుస్తుందంట. దేవుని గురించి మనకు తెలిస్తే, దేవుని గురించి స్పష్టత మనకు వస్తే, నిజమైన ఆరాధన ఆయనకు మాత్రమే చెల్లుతుంది. స్పష్టమైన ఆరాధన ఆయన మాత్రమే చేస్తావు. నువ్వు దేవుని గుర్తుపట్టినట్లయితే మనసారా నాతో పాటు ఆరాధిస్తావా? ఆయన నీతోనే ఉంటే దేవుని ఆరాధిస్తావా? ఇదిగో ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన మాత్రమే నా బలము, ఆయన మాత్రమే నాకు ఆధారం ఉన్నవారు నాతో పాటు కలిసి దేవుని ఆరాధించండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండదండి. దుష్టుడు మీ నోళ్ళకి ఇదిగో తాళం వేయకుండా ప్రతి ఒక్కరు స్వరమైతే నాతో పాటు దేవుని ఆరాధించండి. పై చేతులు పైకి ఎదుగుతాను, నాతో పాటు చెప్తారా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత నిలిచావు. చెప్తామా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. చెప్తా మరొకసారి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. చెప్దామన్నదో పాటు. తట్టిన వారికి తలుపులు తెచ్చే దేవుడవు. చెప్తా. దేవా దేవా నీకే స్తోత్రం. చేతులు పైకి ఎత్తి అందరూ చెప్దాము నాతో పాటు. దేవా దేవా నీకే స్తోత్రం. గట్టిగా స్వరం ఎత్తి, ఏక స్వరం.